మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణము. నేను మీ కరణ్ సింగ్. నిన్న జరిగినటువంటి మెట్పల్లి పట్టణంలో దుబ్బవాడలో జరిగినటువంటి సంఘటన, కుక్కలు స్వైరహ్యారం చేసి ఒక 10 మంది పిల్లల్ని అతి దారుణంగా కరిచిన సంఘటనలో ఇప్పుడు వారి పిల్లల్ని మనము చూస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? అయితే నిన్న పొద్దున 8:30కి స్కూల్కి వెళ్ళే టైం, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి, అందరు పనులకు వెళ్ళే టైంకి ఒక పిచ్చి కుక్క రెడీ అయింది ఒకటి. దానికి పిచ్చిలేసి పిల్లల మీద, ఇప్పుడు పనులు వేసుకునే వాళ్ళ మీద కరవడం, కరిచి మొత్తం వాడకట్టు మొత్తం అంతా భయం. 11:30 వరకు అంతా వాడకట్టు అంతా భయం. 9కి అట్లా మా వాడకట్ల 2-3 వేసి, నేను కూడా కమిషనర్ సార్కి ఫోన్ చేసిన. 2 ముసలోళ్ళను పంపించాడు. వాళ్ళు మన స్వీపర్స్ 2 ముసలోళ్ళను పంపించాడు. అయితే సార్ ఫోన్ చేసి, సార్ వీళ్ళు ముసలోళ్ళు ఇట్లున్నారా అంటే, ఒక ఆయన ఉన్నాడుగా ఐసైనా, నేనేమన్నా సార్ గీళ్ళు వాళ్ళ మీద కూడా వాడి కొరుకుతాయి, మళ్ళీ వాళ్ళని పట్టుకొని పోవాలి హాస్పిటల్కి, మళ్ళీ వీళ్ళని పట్టుకుపోయేసరికి మళ్ళీ మేము ఉండకపోతే మళ్ళీ వాళ్ళన్నా కొరుకుతుంది. ఇట్లా అంటే ఓళ్ళు పట్టించుకోలేదు. ఆడకట్లు అందరినీ జమ చేసి మళ్ళీ మున్సిపాల్కి ఆడ కంప్లైంట్ ఇస్తే, సరే నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ప్రొద్దున 12 గంటల మధ్యాహ్నం అట్లా ఇస్తే కంప్లైంట్, మన సాయంత్రం 6-6:30-7 టైంలో వచ్చి ఆ పిచ్చి కుక్కను పట్టారు. దానికి థ్యాంక్ఫుల్ కమిషనర్ సార్కి. ఇంకోటి ఏంటంటే, ఇంకా మస్తు కుక్కలు ఉన్నాయి, వాడకట్టు మస్తు కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలను పట్టుకొని ఏం చేస్తారు, అది ఏబీసీ సెంటర్ అని సంథింగ్ చెప్పిండు సార్, కమిషనర్ సార్. ఒక సంథింగ్ కుక్కలను పట్టుకోకపోతే వాడకట్టు ప్రజలు అందరిని పట్టుకొని పోయి ఆడ రోడ్డు మీద కూర్చుంటా. ధర్నా చేస్తారంట. ధర్నా కంపల్సరీ చేస్తాం. వాడకట్టు ప్రజలందరినీ తీసుకొని పోయి ధర్నాకు కూర్చుంటాం. ఎందుకంటే నేటి బాలలు రేపటి పౌరులు అని అంటాం. ఇప్పుడు ఈయనకి కుక్క ఊరికి రవీస్ వస్తుంది, వీడి ఇంటికాడ భయపడి చెప్తాడో చెప్పాడు, బయట ఆడుకుంటానికి పోతాడో సంథింగ్ పోతాడు వచ్చి కుక్క అరుకుతుంది. కుక్క ఉరికిన తర్వాత వీడి ఇంట్లో ఇప్పుడు ఆడుకుంటానికి పంపించారని వీడు చెప్తాడో చెప్పాడు. దాంతో ఏమవుతుంది, దానికి మన వైరస్ సంథింగ్ ఉంటుంది, అది ఎక్కువ అవుతుంది. రేపు వాడి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, కుక్కలను పట్టుకుపోవాలా. వాళ్ళ ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి పోయేటోళ్ళు ఉంటారు, స్కూల్ టైంలో కానీ ఇట్లా బయట ఆడుకుంటానికి వెళ్ళినా కానీ బాగా ప్రాబ్లం అవుతుంది. ఈ జరిగిన విషయాన్ని నేను చెప్తే చాలా బాగుండదు. అండ్ మా పిల్లలు ఉన్నారు చూసిరా, ఇప్పుడు ఆ గల్లీలో పిల్లలు ఉంటారు, వాళ్ళ విషయాలని వాళ్ళు మంచిగా క్లుప్తంగా చెప్పండి సార్. మా గల్లీలో కుక్కలు బగ్ అవుతున్నాయి సార్, వీటిని ఎలాగైనా తీసేయాలి. గుంపులుగా దాడి చేస్తున్నాయి సార్. రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా భయం పడుతుంది. షాప్లోకి వెళ్తే కుక్కలు మీదకి వచ్చేటట్టున్నాయి సార్. సార్ మొన్ననే 11 మెంబర్స్ మీదకి దాడి చేసినాయి సార్. సార్ ఆ కుక్కల్ని ఎట్లయినా తీసేపియండి సార్. సార్ నేను మా భద్రాన్న స్కూల్కి తోలేసి వచ్చేటప్పుడు నా ఎంబట కుక్కలు పడ్డాయి సార్. వల్ల బాగా భయం పడుతుంది సార్. స్కూల్కి వెళ్ళాలన్నా, ఏటే వెళ్ళాలన్నా, షాప్కి వెళ్ళాలన్నా చాలా ఎంబటూరుకి వచ్చి అన్ని కుక్కలు వచ్చి దాడి చేస్తున్నాయి సార్. ఫుల్ భయం పడుతుంది సార్. ఏం జరిగిందమ్మా? పిల్లల మీద దాడి చేస్తున్నాయి, కుక్కలు బాగా ఎగబడుతున్నాయి సార్. మరి ఎట్లా బాగా అంటే, ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు, జర సేరుకు తీసుకోకుండా నడవది అయ్యా. మరి బాగా అంటే ఘోరంగా ఇట్లా నిన్న కూడా గావు పట్టినట్టు పట్టింది. ఇడిసపెట్టుడే లేదు అసలే, ఎంత తీసినా కానీ ఇట్లా గుంజినా కానీ ఇడిసపెట్టుడు లేదు. అమ్మ కోడలు ఇట్లా పట్టుకున్నది, ఎంత ఇట్లా గుంజేసినా అని అట్లా ఇదవుతుంది. మరి ఘోరమ్మ పరిస్థితి. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో అందరూ అటు దుబాయ్ పోయినరు. ఇప్పుడు వాళ్ళు లేరు. మా ఆయనక సాత కాదు. ఇంటి పక్కకే గన్ని కుక్కలు పెంచుకున్నారు. ఇంట్లో ఇప్పటికి కూడా మస్తున్నాయి. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో బాగున్నాయి. ఇప్పుడు ఫోటో తీసుకొస్తాం అనుకున్నాం కానీ ఇక వీలు కాలేదు సార్. ఇట్లా అయితే ఎట్లా పిల్లల మీద ఎగబడితే చెప్పాలి సార్. మరి కుక్కలు దాదాపు అంటే అందులో 10 కుక్కలు అయితే ఉంటాయి ఆ బంగ్లా మీద. వాళ్ళ ఇంట్లో 4 కుక్కలు వండబెట్టుకుంటాడు సార్.
నాలుగు కుక్కలు మన పెట్టుకుంటాడు ఆయన. వీధి కుక్కలు ఉన్నాయా? అవే బాగున్నాయి. వీధి కుక్కలు కూడా వేరే కూడా అందులోకే పోతాయి. ఈ కుక్కల సోపతికి ఆ కుక్కలు కూడా వస్తున్నాయి. అవన్నీ ఎవరికి బాగా జమ అయినాయి. వాటితోటి బాగా ప్రాబ్లం ఉన్నది మాకు. ఆ పిల్లలు ఎట్లా అని భయపడుతున్నాం మిడిసబెట్టేందుకు పిల్లలను. ఎట్లా సార్ మీరు జర చేరుకు తీసుకోవాలా, తీసుకోకుంటే నడవదు సార్. మరి మీరు కమిషనర్ దగ్గర పోయారమ్మా? నిన్న చెప్పిర్రా? కమిషనర్ దగ్గర పోయారా? పోయినాం. చెప్పిర్రా? ఏమన్నాడు సార్? సారు ఇక మా కోడలు మాట్లాడొచ్చింది. నేను పిల్లలను పట్టుకొని ఉన్న సారు మా కోడలు పోయింది మాట్లాడొచ్చింది. ఇద్దరు కోడళ్ళు పోయి మాట్లాడొచ్చిండ్రు. పిల్లలైతే ఆడకట్లా లేదని చెప్పి పిల్లలు చెప్తున్నారు. అసలు దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి మున్సిపాలిటీ బల్దియా, మెట్పల్లి బల్దియా. దీన్ని సుమన్ టీవీ తర్వాత మీరు ఏం చెప్పారు? సుమన్ టీవీ ద్వారా నేను సుమన్ టీవీ వారికి నేను చెప్పదలసింది ఏంటంటే, ఫస్ట్ ముందుగా ఈ మెసేజ్ని మన మెట్పల్లి మున్సిపల్ వారికి అండ్ మన ఎమ్మెల్యే, మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు, సంజయ్ గారు, వారికి అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద చాలా చర్యలు తీసుకొని ఈ కుక్కల్ని అరికట్టాలి. అండ్ ఇంకోటి దీని ఏ విషయంలో అయినా కానీ ఈ కుక్కల విషయంలో మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ అడవిలోన లేకుంటే చాలా దూరంగాన వదిలిపెట్టి వస్తే బాగుంటుంది. చంపడం అవన్నీ మేము చెప్పలేము, ఎందుకంటే దూరంగా వదిలేసేస్తే మా పిల్లలకు కూడా హాని కాకుండా మా పిల్లలు కూడా సేఫ్గా ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. దుబ్బవాడ ఏరియాలో కుక్కల దాడి జరిగింది. మా పిల్లల పైన అలాగే మా గొర్రెల కాపరి పైన జరిగింది. దీన్ని ఎలాగైనా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, దీన్ని అరికట్టాలని మా తరపున మేము కోరుతున్నాం. గొర్రెల కాపరి మీద కూడా జరిగిందా? గొర్రెల కాపరి పైన కూడా జరిగింది, అలాగే పిల్లల పైన కూడా జరిగింది. స్కూల్కి వెళ్ళే పిల్లల పైన, నిఖిల్ స్కూల్ పిల్లల పైన, అలాగే తర్వాత ఇక్కడ గొర్రెల కాపరి ఇతను వేసుకున్న తను వెళ్తాడు అన్నట్టు తోవలో, వాళ్ళపైన కూడా జరిగింది. దీన్ని ఎలాగైనా అరికట్టాలని మా తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.